ఈ 40వ కీర్తనను చాలామంది భక్తులు ఏమని చెప్తారంటే, ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ డేవిడ్ అంటారు. అంటే దావీదు భక్తుడి యొక్క స్వీయ చరిత్ర అని చెప్పొచ్చు. 40వ కీర్తనలో మనం భక్తుడైనటువంటి దావీదు యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూడొచ్చు. సో ఏ విధముగా తను ఒకప్పుడు తన పరిస్థితి ఉంటా ఉంది, తిరిగి ఏ విధంగా దేవుడు ఆయన్ని ఒక నూతన జీవితాన్ని ఆయనకు అనుగ్రహించాడో చెప్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. ఈ మాటలు మనకేమి తెలియచేస్తా ఉన్నాయంటే, ఆయన యొక్క పాత జీవితము లేకపోతే క్రీస్తుని ఎరగనటువంటి ఒక జీవితము ఏ పరిస్థితిలో ఉంటా ఉందో ఇక్కడ మనకు వివరిస్తుంది. హిజ్ ఓల్డ్ కండిషన్ ఎలా ఉన్నాడయ్యా అంటే, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో. అ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద సిన్ఫుల్ నేచర్. పాపము, దాని యొక్క ప్రభావము, దాని యొక్క భయంకరత్వం బైబిల్లో అనేకమైనటువంటి మాటలతో వివరించడం మనం చూస్తాం. పాపము గురించి, పాపము యొక్క ప్రభావము గురించి దేవుని యొక్క గ్రంథం బైబిల్ వివరించినంతగా ఈ లోకములో మరి ఏది వివరించట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద యూనివర్సల్ ప్రాబ్లం. విశ్వవ్యాప్తమైనటువంటి మానవుని యొక్క సమస్య అది ఒక మోసకరమైనటువంటిది. అందుకని ఇట్ ఇస్ అ డిసెప్టివ్ మైర్. దొంగ ఊబి అన్నప్పుడు అది ఊబిలాగా కనపడదు, కానీ అందులో దిగితే ఇంక వాడు బయటికి రాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిసెప్టివ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో డిస్ట్రక్టివ్. అది వినాశనకరమైనది, అందుకనే అది నాశనకరమైన గుంట. పాపము గురించి బైబిల్ వివరిస్తున్నటువంటి ఆ యొక్క ఉదాహరణలు లేకపోతే మెటఫార్స్ని కనుక మనం చూసినట్లయితే, అది కట్లపాము విషము వంటిది అన్నాడు. అంతేకాదు, అది మోయలేనిటువంటి భారము, తీర్చలేని రుణము, చెరిగిపోయినటువంటి ఒక మరక, క్షారముతోనూ విస్తారమైన సబ్బుతో కడిగినను ఆ మరక ఎట్లా కనిపిస్తుందట? మరకలాగానే కనిపిస్తా ఉంది. వారి విమోచన క్రయధనమట, అది ఎవడునూ తీర్చలేడట, అట్లుండాల్సిందే అంటున్నాడు. ఎవడు తీర్చలేని ఒక రుణము లాంటిది, మోయలేనటువంటి ఒక భారము లాంటిది. పాపము కుష్టు రోగం లాంటిది, ఘోరమైన వ్యాధి అంటున్నాడు. ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత అధికారమున్నా ఈ గుంటలో పడిన వాడు బయటికి రాలేడు, ఈ ఊబిలో నుంచి బయటికి రాలేడు. అయితే భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నేను మొర్ర పెట్టాను, ఆయన నా మొర్ర విన్నాడు. దట్స్ అ బ్యూటీ. నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన నా మొర్ర ఆలకించిన దేవుడు. గొర్రె గుంటలో పడిపోతుంది. అది పొరపాటున పడిందా, కావాలని పడిందా? గుంటలో పడితే ఆ గొర్రె ఆ బురదను ఎంజాయ్ చేయలేదు, ఆ బురదలో అది ఆనందించలేదు, ఆ కంపుని అది ఆస్వాదించలేదు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే గట్టిగా అరుస్తుందంట, కేకలు వేస్తుందట. ఎవరి కొరకు? కాపరి కోసం. మే ద షెపర్డ్ కమ్ అండ్ రెస్క్యూ. ఇక్కడ దావీదు భక్తుడి యొక్క కేక కూడా అలాగే ఉంది. తన జీవితంలో పడ్డాడు ఒక గుంటలో, తన వల్ల కాల బయటికి రావటం, భయంకరమైనటువంటి పరిస్థితి. అది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఆయన అనుకోనుండడు ఆ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు నేను ఊబిలో దిగుతున్నానని. ఆయన అనుకోనుండడు ఒక్కొక్క అడుగు ఆ వినాశనకరమైన పాపం వైపు అతను అడుగులు వేస్తా ఉన్నప్పుడు నేను ఊబిలోకి దిగిపోతున్నాను.
ఈ నాశనకరమైన గుంటలో పడిపోతున్నాను, ఇక ఎన్నడూ బయటికి రాలేనంత లోతుకు నేను దిగిపోతున్నాను అని తను ఎన్నడూ అనుకోని ఉండడు. కానీ అది వాస్తవం. పాపము ఇచ్చే భ్రమ, పాపం మన జీవితంలో కలుగు చేసేటువంటి ఒక రకమైనటువంటి ఇల్యూషన్, భ్రమ అది. అయితే ఈ కీర్తన మనకు ఏమి నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువులో మనకు ఆయన ఇచ్చే నూతన జీవితం ఎంత అద్భుతమైనదో ఈ కీర్తన వివరిస్తూ ఉంది. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ లైఫ్ ప్రైమరీలీ, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతన జీవితం. ఎప్పుడైతే ఆయన నామములో మనం మొర్ర పెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం వెళ్ళి పశ్చాత్తాపముతో మన పాపములు ఒప్పుకుంటామో, ఆయన చేసేది ఏంటో తెలుసా? ఆయన నన్ను పైకెత్తి, ఆ గుంటలో నుంచి ఏం చేశాడంట? ఆయన పైకి లేవనెత్తాడట. ఆ ఊబిలో నుంచి ఆయన ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామన్నప్పుడు ఈ వాక్యం మనకేం నేర్పిస్తుందంటే, అందరము అదే గుంటలో ఉన్నాం, అందరము అదే ఊబిలో కూరుకుపోతున్నాం. ఒకరికొకరు మనం ఎలాగ సహాయం చేసుకోగలం? ఎవడైనా ఒక నా గుంటలో నుంచి పైకి లేపాలంటే ఆ గుంటలో లేనివాడై ఉండాలి. ఎవడైనా నా ఊబిలో పడిపోతున్న మునిగిపోతున్న వాడిని పైకి తీసుకురావాలంటే ఆ ఊబికి బయట ఉన్నవాడై ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మ కర్మ పాపములు లేనటువంటి పరిశుద్ధుడిగా, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని ఆయన రక్షకుడుగా మన కొరకు వచ్చి, ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడనని దేవుడు యోవేలు గ్రంథములో ప్రవచించినట్లుగా, ఆయన నామమున మొర్రపెట్టినటువంటి వారందరికీ ఆయన సమీపముగా ఉండి ఆ గుంటలో నుంచి పైకి లేవనెత్తాడండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని దేనిని బట్టి ఆరాధించాలంటే, ప్రభువా, ఒకప్పుడు నేను ఆ గుంటలో పడి ఉన్నాను, ఆ ఊబిలో నేను కూరికిపోతూ ఉన్నాను, ఆ నాశనకరమైన ఆ జిగటగల ఊబిలోను ఆ గుంటలోను నశించిపోతున్నటువంటి నన్ను, నా మొరను విని నన్ను పైకి లేవనెత్తినందుకు వందనాలు. ఆ గుంటలో నుంచి ఊబిలో నుంచి ఆయన పైకి తీయటమే కాదట, ఆయన ఏం చేస్తుంటే ఇక బండ మీద మన అడుగులను స్థిరపరిచాడట. మరలా జారిపోయేటటువంటి, మరలా కృంగిపోయేటటువంటి, మరలా పడిపోయేటటువంటి ఆ గుంట దగ్గర ఊబిలగా కాదట, బండ మీద మన అడుగులను స్థిరపరచను. ఆ బండ దేవుని వాక్యం స్థిరమైనది. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో చేసి ముగించి మనకు ఆపాదించినటువంటి ఆయన నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అది అలా నిలబడుతుంది. ఈరోజు నీ స్టాండ్ ఏంటయ్యా అంటే, మై స్టాండ్ ఈజ్ నాట్ మై రైచియస్నెస్. నా యొక్క ఈరోజు నేను ఆయన ఎదుట ధైర్యంగా నిలబడ్డానంటే దానికి కారణము నా నీతి కాదు, నా భక్తి కాదు, నా మంచితనం కాదు, లేకపోతే నేను చేసినటువంటి మరి ఏ యొక్క క్రియలను బట్టి కానే కాదు. అది ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృప, ఆయన నీతి, ఆయన విశ్వాస్యత. నిలబెట్టాడు అంతే దేవుడు. బండ మీద నా అడుగులను స్థిరపరచను. సో కాబట్టి ఈ యొక్క రక్షణ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభువుని రోజు ఆరాధన చేయాలి. సమాజంగా కూడి మనం ఎందుకు వచ్చామంటే, వీఆర్ హియర్ టు జస్ట్ వర్షిప్ ద లార్డ్ ఫర్ వాట్ హీ ఈస్ అండ్ వాట్ హీ హెస్ డన్. ఆయన ఏమి ఉన్నాడో, ఆయన మన జీవితంలో ఏమి చేశాడో వాటి విషయమై మన ప్రభుని ఆరాధించడానికి వచ్చాము. ఏంటయ్యా మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసింది? ఆయన ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి ఆయన మనల్ని పైకెత్తాడు. బండ మీద మన అడుగులను ఆయన ఏం చేశాట? స్థిరపరిచాడు. దిస్ ఈస్ కాల్డ్ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హెస్ గివెన్ మీ న్యూ సాంగ్, నూతనమైన గీతము. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, సింగ్ అంటు ద లార్డ్ ఎ న్యూ సాంగ్. Sing unto the Lord a new song. Sing unto the Lord a new song.
సింగ్ అన్ టు ద లార్డ్ అ న్యూ సాంగ్. నూతనమైనటువంటి హృదయముతో, నూతనమైన అనుభవముతో, నూతనమైనటువంటి ఆ యొక్క ఆ దేవుని యొక్క వాక్యపు వెలిగింపులో మనము ప్రతిరోజు ఒకే పాట పాడినా అది నూతన గీతమే. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ న్యూ సాంగ్ ఎవ్రీ డే బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్. ప్రభువా, ఎన్నిసార్లు దేవుని స్తుతించినా, ఎన్ని సంవత్సరాలు దేవుని స్తుతించినా, ఎంతగా దేవుని ఆరాధన చేసినా కానీ ఆయన మన కొరకై ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై మనం ఏమన్నా చెల్లించగలమండి? చెప్పండి. నూతన గీతము. ఈ గీతం ఏంటో తెలుసా? విమోచన గీతం. ఏం పాట చెప్పండి? ఇట్ ఈస్ అ సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. ఇట్ ఈస్ అ సాంగ్ ఆఫ్ విక్టరీ. ఇది విమోచన గీతం మాత్రమే కాదు, విజయ గీతము కూడా. బందీఖానాలో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని తన బలమైన బాహువు చేత అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసి వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రముల గుండా వారు నడుచుకుంటూ వెళుతూ వారు పాడిన పాట ఏంటో తెలుసా? విమోచన గీతం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు పాడిన పాట, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడు ఆయనే. దే రిమెంబర్ ద సేవియర్, ద డెలివరర్. ఆ భయంకరమైన బానిసత్వము నుంచి వారిని విడిపించి విమోచించి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ దేవుని వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం పాడారంటే విమోచన గీతం పాడారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో పాడింది విమోచన గీతం అయితే 1 కొరింథీ అధ్యాయము 15వ అధ్యాయంలో పాడింది విక్టరీ. అది విజయ గీతము. ఆ గీతం ఏంటో తెలుసా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మరణము ఓడిపోయిన రోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచినటువంటి రోజున మరణపు ముళ్ళు ఇరిగిపోయింది, సమాధి ఓడిపోయింది. మరణము మొట్టమొదటగా ఒక వ్యక్తి ఎదుట తల వంచింది. ఆయనే మన ప్రభువు. పాపం మీద జయము, మరణం మీద జయము, లోకం మీద జయము, శరీరం మీద జయము. ఆయన జయమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించాడు. నాట్ జస్ట్ టు సేవ్ అండ్ లీవ్ అలోన్. ఏదో రక్షించి ఓకే నిన్ను పాపము నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి రక్షించాను పో అని చెప్పడమే కాదట, పాపం యొక్క శక్తి నుంచి కూడా, దాని ప్రభావము నుండి కూడా అనుదినము ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటయ్యా ఈ గీతం అంటే ఇది విమోచన గీతము, ఇది విజయ గీతము. అనుదినము దేవుడు నా నోట ఉంచాడు. పాటలు పాడుకోవటం గొప్ప భాగ్యం అండి. పాటలు పాడుకోవటం గొప్ప అనుభవం అండి. పాటలు ఎందుకు పాడుకుంటామో తెలుసా? ఈ పుస్తకములో రాసిన ప్రతి పాట, మనం పాడుకునేటువంటి ప్రతి పాట అదేనంటే ఎవరో రాసిన పాట అయినప్పటికీ, ఎవరో పాడిన పాట అయినప్పటికీ ఆ పాటలో నేనుంటాను, నా స్టోరీ ఉంటుంది. ఇన్ ఎవ్రీ సాంగ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్. ఇన్ ఎవ్రీ సాంగ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్. ప్రతి పాటలో నన్ను నేను చూసుకోగలను, నా ప్రభువు నేను చూడగలను, ఆ ప్రభువు నాకు చేసిన కార్యాన్ని నేను చూడగలను. కాబట్టి అది పాడింది వాళ్ళైనా అది నా స్టోరీ. ఇఫ్ యూ కెన్ సింగ్ దట్ సాంగ్ యాజ్ యువర్ ఓన్ స్టోరీ, ఆ గ్రేట్ హిమ్ పలికినట్టుగా, దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్. ఏంటయ్యా అంటే ఆయన నన్ను విమోచించాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా అడుగులను ఆయన బండ మీద స్థిరపరిచాడు. ఎదుగో ఈరోజు నా హృదయములో ఆయన ఉంచినటువంటి ఈ క్రొత్త గీతము. అలా పాడుతున్నాం ఆ పాటలు మనం. ఆ విధంగా ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి మనస్సు, హృదయము సిద్ధపాటుతో మనము ప్రభు సన్నిధికి వచ్చామా? అట్లీస్ట్ దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన లేఖనాల్లో నుంచి ఆయన ఏమైనాడో బయలుపరుచుకుంటున్నప్పుడు మన హృదయాలు ఆ విధముగా ఆయన ఆరాధించడానికి సిద్ధపరచబడుతున్నాయా? న్యూ సాంగ్.
అంతేకాదట, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. దేనిని చూచి? ఒకప్పుడు సినిమా పాటలు పాడేవాళ్ళు, ఒకప్పుడు ఇదిగో ఆ రికార్డ్ డాన్సుల దగ్గర తాగి తందనాలాడేవాడు వీడు, ఆ నడి రోడ్డు మీద ఏదో చిందులేసేవాడు వీడు. కానీ ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఆ పాటకి మంచి మంచి స్టోరీస్ని యాడ్ చేసి కొంతమంది షార్ట్స్ పెట్టారు. నువ్వేమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్న పాటలో కొన్ని జీవితాలను ఇంక్లూడ్ చేసి షార్ట్స్ చేశారు. చాలా బాగున్నాయి అవి. ఒకప్పుడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి బ్రతుకులు, డ్రగ్ అడిక్ట్స్, తాగుబోతులు, విచ్చలవిడి పాపాల్లో బ్రతికినటువంటి యవనస్సులు, వారి బ్రతుకుల్ని ఆయన మార్చి ఈ రోజున వాళ్ళు సేవకులుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆ దాసులుగా వారు నిలబడతా ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చూస్తా ఉన్నప్పుడు, ఎస్, అనేకులు దానిని చూచి ఒకప్పుడు వీడు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకోటి వచ్చే కాదండి. ఒకప్పుడు వీడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకొకటేమి రావు. మాకు తెలుసు, మా ముందే పెరిగాడు అబ్బాయి, మాకు తెలుసు ఈమె సంగతి. బట్ హౌ కమ్ దిస్ హ్యాపెన్? ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యము? స్తోత్ర రూపమగు ఆ క్రొత్త గీతమును, ఆ ఆరాధనను, ఆ పాటలను, నీ జీవితాన్ని నువ్వు పాటగా పాడుతూ ఆయన స్తుతిస్తా ఉన్నప్పుడట, అనేకులు దానిని చూచి ఆయన యందు భయభక్తులు నిలుపుతారట. న్యూ ఇన్ఫ్లుయెన్స్, క్రొత్త ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఆ జీవితం అనేక మందికి అడ్డుబండ, ఇప్పుడు అదే జీవితం అనేక మందికి ఆశీర్వాదమైంది. సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ గ్రామంలో ఒక శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు ఆమెది, అనేకుల చేత చీదరించుకున్నటువంటి జీవితం ఆమెది. కానీ ఎప్పుడైతే క్రీస్తులో నూతన జీవితాన్ని తను ఆ నూతన ఆరంభము తన జీవితంలో స్టార్ట్ అయిందో, ఇమ్మీడియట్గా న్యూ ఇన్ఫ్లుయెన్స్ కూడా స్టార్ట్ అయింది. తన గ్రామం మొత్తాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చేసింది. అనేకులు దానిని చూచి, యు మస్ట్ సింగ్, ఐ మస్ట్ సింగ్, we must count the blessings of God, we must pronounce and declare the works of God. దేవుని కార్యాలను మనము గట్టిగా ప్రకటించాలి, పాటలుగా పాడాలి, సాక్ష్యాలుగా చెప్పాలి. తద్వారా ఏమవుతుందో తెలుసా? అనేకులు దానిని చూస్తారు, అనేకులు దానిని వింటారు, దేవుని యందు భయభక్తులు నిలుపుతారట. న్యూ ఇన్ఫ్లుయెన్స్. అంతేకాదు, ఇంకొంచెం మనం ముందుకెళ్ళి 4వ వచనం కనుక చూసినట్లయితే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాని నమ్ముకొనువాడు ధన్యుడు. ఒకప్పుడు త్రోవ విడిచి తిరిగిన వాడే, ఒకప్పుడు అబద్ధాల తట్టు తిరిగినటువంటి వాడే, ఒకప్పుడు దేవుని యందు భయము భక్తి లేనటువంటి వాళ్ళతో సహవాసం చేసిన వాడే వ్యక్తి. కానీ ఇప్పుడు వారి వైపు వెళ్ళట్లేదట, వారిని విడిచిపెట్టేశాడట. ఎవరి వైపు తిరిగాడు? దేవుని వైపు తిరిగాడు. న్యూ ఫెలోషిప్. ఏమి స్టార్ట్ అయింది? న్యూ ఫెలోషిప్. ఒకప్పుడు ఇదిగో ఎవరితో మన స్నేహాలు, ఎవరితో మన సమయం గడిపేవాళ్ళం, ఆదివారం సెలవు వస్తే ఎక్కడుండేవాళ్ళం, లేట్ నైట్ వరకు, మిడ్ నైట్ వరకు ఏం పనులు చేస్తూ ఉండేవాళ్ళము, ఎవరితో ఆనందించే వాళ్ళము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఇది దొరికింది మనకి, ఆయన వాక్యము దొరికింది, ఆయన పొందు, ఆయన సన్నిధి, ఆయన సహవాసం దొరికింది, ఆయన బిడ్డల యొక్క సహవాసము. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి తిరుగువారినైనను, ఆయనందు భయభక్తులు లేని వారినైనను వారిని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని వైపు తిరిగాడట. ఈయన దేవుని బిడల వైపు తిరిగాడట, వారితో సహవాసం చేస్తా ఉన్నాడంట. ఈ కీర్తన మనకేం నేర్పిస్తుంది తెలుసా? నిజమైనటువంటి మారు మనసు పొందిన వాడిలో వచ్చే మార్పులు ఎట్లా ఉంటాయో చూపిస్తా ఉంది.
ఒక్కొక్కటి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎవరైతే ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, నా జీవితంలో, నా బ్రతుకులో ఈ మార్పు నువ్వు తీసుకొచ్చావు అని ఎస్ లార్డ్ అని చెప్పగలరు, వారు ఆరాధించగలరు, వారు ప్రభుని స్తుతించగలరు ఈ రోజున. లేకపోతే ఏదో చరిత్ర పుస్తకం చదువుకున్నట్లుగా ఎవరో జీవితంలో జరిగిన కార్యాలు మనం కథలాగా చదువుకొని బుక్ మూసేసుకుని వెళ్ళిపోవటమే. But as I told you, this must be your story and my story. And then this will be your song and my song. ఆ విమోచన అనుభవించావా? ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి ప్రభువు నిన్ను పైకి లేవనెత్తాడా? ఆ నూతనమైనటువంటి గీతము నీ హృదయములో ఎప్పుడు నిత్యము ఉబుకుతూ ఉన్నదా? రక్షణ ఆనందముతో, న్యూ ఇన్ఫ్లుయెన్స్, న్యూ ఫెలోషిప్. ఇంకా కనుక ముందుకెళ్ళి చూసినట్లయితే 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దేవుడు చేసిన కార్యాలు, ఆల్రెడీ ఆయన చేయబోయే కార్యాలు. మా యెడల జరిగించిన కార్యాలు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏం కనిపిస్తున్నాయి? దేవుడు ఆల్రెడీ చేసిన కార్యాలు. విశ్వాసముతో ముందుకు చూస్తున్నాడు. ఏమి కనిపిస్తున్నాయి? దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన తలంపులు, నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఒకప్పుడు ప్రభా అందరూ నన్ను వీడి వేస్ట్ ఫెలో అన్నారు, వీడెందుకు పనికిరాడు అన్నాడు, వీడి జీవితము ఎవరికి పనికిరాదు, చదువు లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక గురి లేదు, తెగిపోయిన గాలిపటములాగా గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి జీవితం. కానీ నువ్వు నా యెడల జరిగించిన క్రియలు, నా యెడల నీకున్న తలంపులు అవి బహు విస్తారములు. గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తినా, ఏదో తండ్రి యొక్క చిన్న మందను మేపుకుంటూ ఉండేవాడట. ఆ యూదా అరణ్యాల్లో తిరుగుతూ ఏదో దిక్కులేని ఒక చిన్న పిల్లవాడిలాగా, ఒక యవనస్తుడిలాగా, ఇంట్లో కూడా కనీసం అతనికి ఏమి లేదు, గౌరవము లేదు, గుర్తింపు లేదు. అయితే దావీదు పట్ల దేవునికున్న ఉద్దేశాలు, దావీదు జీవితం పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఊహించండి. ప్రియమైన సహోదరుడ, సహోదరి, కేవలం దావీదు భక్తుడే కాదు, మన జీవితాల్లో ఆయన చేసిన కార్యములు, ఆయనకున్న ఉద్దేశములు బహు గొప్పవి. వాటిని నేను వివరించి చెప్పేదని ప్రయత్నం చేసినా కానీ అది నా వల్ల కాదు అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో తెలుసా? న్యూ అండర్స్టాండింగ్. తన యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. ఏంటంటే, నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకోవటం కాదు, నా నిర్ణయాలు నేను చేయటం కాదు, నా జీవితాన్ని నేను కట్టుకోవటం కాదు, నా యొక్క జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు, తలంపులు అవి చాలా గొప్పవి, ఆయన చేసిన కార్యములు ఉన్నతమైనవి, కాబట్టి నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాను. ఎ న్యూ అండర్స్టాండింగ్ ఇన్ హిస్ లైఫ్. అండ్ ఆన్. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి కనుక చూసినట్లయితే, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దట్స్ ద న్యూ అండర్స్టాండింగ్. దేవుని గురించి ఆయనకు ఒక నూతనమైనటువంటి ఆ అవగాహన ప్రారంభమైంది. అయ్యా, నీకు సాటి అయిన వాడెవడు? పెంట కుప్పల మీద నుంచి దీనులు దరిద్రులను పైకి లేవనెత్తువాడవు. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆయన అండర్స్టాండింగ్లో వచ్చిన మార్పు చూడండి. బలులనైనను నైవేద్యములైన నువ్వు కోరట్లేదు, నువ్వు దహన బలులైనను పాప పరిహారార్థ బలులైన నువ్వు తెమ్మనట్లేదు. ఆయన అండర్స్టాండింగ్ అనేది దేవుని యొక్క ఆలోచనల పట్ల మాత్రమే కాదు, దేవుని యొక్క ఉనికి పట్ల మాత్రమే కాదు, నిజమైన ఆరాధన పట్ల కూడా ఆయన అండర్స్టాండింగ్ మారింది. The right understanding about God, the right understanding about himself, the right understanding about worship. ఆరాధన గురించి ఏమంటే, నువ్వు బలులు తెమ్మనేవాడు కాదు. దావీదు భక్తుడి యొక్క జీవితంలో ఈ మాట రిపీటెడ్గా చెప్తాడు. 51వ కీర్తనలో కూడా ఏమంటాడు? నువ్వు బలిని కోరువాడు కాదు. ఒకవేళ నువ్వు బలి గనక అర్పించమంటే ఎన్ని అర్పించగలను? ఇప్పుడే లక్ష కోళ్లను లేకపోతే పొట్టేళ్లను నేను అర్పించగలను ఆ పాపం కోసం.
కానీ నువ్వు బలును కోరువాడువు కాదు, అర్పించమనేవాడువు కాదు. ఒకవేళ ఆ బలిని అర్పించిన నా పాపం పోయేది కాదు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఆ సంగతి కూడా ఆయనకు తెలుసు. అందుకని విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో ఆయన వచ్చాడు. న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. న్యూ సాంగ్ మరలా స్టార్ట్ అయింది. న్యూ ఇన్ఫ్లుయెన్స్ మరలా స్టార్ట్ అయింది. న్యూ ఫెలోషిప్, అంతేకాకుండా న్యూ అండర్స్టాండింగ్. 8వ వచనం చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము ఎక్కడుందట? నా అంతర్యములో ఉన్నది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. న్యూ కమిట్మెంట్. తన జీవితంలో ఒక నూతనమైన కమిట్మెంట్ స్టార్ట్ అయింది. ఏంటంటే, అయా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి ద విల్ ఆఫ్ గాడ్, రెండవది ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఇన్ యువర్ మైండ్. దేవుని యొక్క ధర్మశాస్త్రమైనటువంటి ఆయన వాక్యము నీ అంతర్యములో గనక, నీ హృదయములో గనక ఉంటే, ఆయన చిత్తము అనేది ఎప్పుడు కూడా నీ మనస్సులో, నీ ఆలోచనలో ఉంటుంది. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవటం ఎట్లాగా అంటే, దేవుని వాక్యం చదువు. అందుకని ఏమంటే, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది కనుక నీ చిత్తము నెరవేర్చడం నాకు ఎప్పుడు కూడా సంతోషము. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. నీ చిత్తము నెరవేర్చటయే నాకు సంతోషం. నీ చిత్తము నెరవేర్చడంలోనే నేను ఆనందిస్తాను. మై డిలైట్ ఈస్ ఓన్లీ డూయింగ్ యువర్ విల్. చెప్పగలం ఆ మాట మనం? మై డిలైట్ ఈస్ డూయింగ్ యువర్ విల్. ఎందుకయ్యా అంటే, యువర్ వర్డ్ ఈజ్ ఇన్ మై హార్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ మై మెడిటేషన్ డే ఇన్ అండ్ డే అవుట్. రాత్రింబవళ్ళు నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నా యొక్క మనలో ఉన్నది, నా యొక్క ధ్యానములో ఉన్నది, నా హృదయములో నేను దాచుకున్నాను. కాబట్టి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. న్యూ లైఫ్, న్యూ సాంగ్, న్యూ ఇన్ఫ్లుయెన్స్, న్యూ ఫ్రెండ్షిప్, న్యూ అండర్స్టాండింగ్, న్యూ కమిట్మెంట్. అండ్ 10th వర్స్లో చూసినట్లయితే, నీ నీతిని నా హృదయములో నుంచి కొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. నీ వాత్సల్యము, నీ కృపా సత్యములు, నీ సత్యము, నీ కృప, నీ రక్షణ, నీ సత్యము, నీ నీతి, నీ చిత్తము. ఎన్నున్నాయి ఇక్కడ చెప్పండి? 8వ వచనంలో ఏమన్నాడు? నీ చిత్తము. 10వ వచనంలో ఏమన్నాడు? నీ నీతి, నీ సత్యము, నీ రక్షణ, నీ కృప, నీ సత్యము. 11వ వచనంలో నీ వాత్సల్యతను, నీ కృప సత్యములు. దీని ఏమంటామో తెలుసా? న్యూ పర్పస్. న్యూ పర్పస్. తన జీవితంలో దేవుడు ఒక నూతనమైనటువంటి ఉద్దేశాన్ని ఇచ్చాడు. అది ఏంటంటే, నీ చిత్తము చేయటం, నీ నీతిని, నీ సత్యమును, నీ రక్షణ సువార్తను మహాసమాజంలో అందరికీ ప్రకటన చేయటం. ప్రకటించకుండా నేను ఊరకుండలేను, నేను మౌనంగా ఉండలేను, దీనికోసమే నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ, వాట్ ఎ బ్యూటిఫుల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ డేవిడ్. ఎక్కడున్నాడు కీర్తన యొక్క ఆరంభంలో? చెప్పండి. జిగట గల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో. ఏం చేస్తున్నాడండి ఆరంభంలో? కీర్తన ఆరంభంలో ఆర్తధ్వని చేస్తున్నాడు, గొప్ప కేక వేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే అదే భక్తుడు పాటలు పాడుతున్నాడు, కమిట్మెంట్స్ తీసుకుంటున్నాడు, తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, పర్పస్ని వెతుకుతున్నాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఇదే చేశాడు. పాపములో, శాపములో, అంధకారములో, జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో పడి ఉన్న మనలను ఆయన పైకి లేవనెత్తాడు. నూతన జీవితాన్ని మనకిచ్చాడు. నూతనమైన గీత మన హృదయంలో ఉంచాడు. నూతనమైన సహవాసం ఇచ్చాడు. నూతనమైనటువంటి ప్రభావము,
మన జీవితాల్లో ఆయన పెట్టాడు. న్యూ అండర్స్టాండింగ్ని ప్రభు మనకిస్తా ఉన్నాడు. న్యూ కమిట్మెంట్స్ అండ్ అల్టిమేట్గా న్యూ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. ప్రభా, నా మొరను ఆలకించినందుకు వందనాలు. నాకు నూతన జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీ రక్తములను కడిగినందుకు స్తోత్రాలు. ప్రభా, మీరు నా జీవితంలో ఇచ్చినటువంటి ఈ ఈ క్రొత్త నూతనమైన ఈ అనుభవాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని ప్రభువుని స్తుతించుదాం. తలలు వంచండి,